హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యూఆర్ఆర్ శాటిలైట్ సెంటర్ బెంగళూరు సంబంధించి ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీగా ఆన్లైన్లో అయితే స్టార్ట్ అయింది. మీరు చాలామంది ఈ నోటిఫికేషన్ చూసుంటారు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ డౌట్స్ మ్యాక్సిమం క్లియర్ చేయడానికి నేను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ మన యొక్క డ్రీమ్ జాబ్ స్టార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్లో ఓన్లీ నోటిఫికేషన్సే కాకుండా అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్స్, అలాగే టెక్నికల్గా నాన్ టెక్నికల్గా అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇస్రోకి సంబంధించైనా సరే, ఎనీ ఎగ్జామ్, రైల్వేకైనా ఎస్ఎస్సికైనా. సో ఇందులో సైంటిస్ట్స్ ఉన్నాయి, ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మ్యాన్ బి, కుక్, ఫైర్మ్యాన్, హెవీ వెహికల్ డ్రైవర్స్, లైట్ వెహికల్ డ్రైవర్స్, ఇలా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేసింది, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఫేక్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్స్ ఇన్ ఇస్రో. సో ఇస్రోలో ఎలాంటి ఫేక్ ఆఫర్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇది ఓన్లీ ప్యూర్ నోటిఫికేషన్. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఇలాంటివి ఏమీ అవ్వవు. ప్యూర్ ట్రాన్స్పరెన్సీగా నోటిఫికేషన్ అవుతుందని క్లియర్గా ఇచ్చారు. సో ఇది బెంగళూరులోనే పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ ఐటీఐ చేస్తే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి అప్రెంటిస్షిప్ కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇక టెక్నీషియన్ బి చూద్దాం. ఇందులో ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఆర్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇది డిసిప్లిన్ అనమాట. సో దీనికి టోటల్గా 63 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 10th పాస్ అయ్యి ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ కానీ, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ట్రేడ్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్ఎస్సి ఐటీఐ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫోటోగ్రఫీ 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిట్టర్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. ప్లంబర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఎండ్ఏసి 11 వేకెన్సీస్ ఉన్నాయి. టర్నర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. కార్పెంటర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎంవి మోటార్ వెహికల్ మెకానిక్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెషినిస్ట్ 5, వెల్డర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా యూఆర్లోనూ ఉన్నాయి, ఓబీసీలోనూ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలోనూ కూడా ఉన్నాయి. ఇంకా డ్రాఫ్ట్మ్యాన్ మెకానికల్, ఐటీఐ డ్రాఫ్ట్మ్యాన్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్మ్యాన్ సివిల్ వచ్చేసరికి ఐటీఐ డ్రాఫ్ట్మ్యాన్ సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్, ఇవి వచ్చేసరికి డిప్లొమా చేసిన వాళ్ళకి జాబ్స్ అనమాట. ఇవి డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి 28 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి 6, డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా సివిల్ 4, డిప్లొమా మెకానికల్ 12 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇంకా బీఎస్సీ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీఎస్సీ ఫిజిక్స్ 2 వేకెన్సీస్, యానిమేషన్ మల్టీమీడియా 1 వేకెన్సీ, మ్యాథమెటిక్స్ 1 వేకెన్సీ. సో ఈ వచ్చేసరికి అన్నీ కూడా రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఓన్లీ 10th పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్, కుక్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ అప్రూవ్డ్ హోటల్స్ మాత్రమే, అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఇన్ కుక్కరీ ఇష్యూడ్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ ఆర్ రిపీటెడ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్లై చేయడానికి అవుతుంది, మామూలుగా అప్లై అవుతుంది. ఇందులో ఫైర్మ్యాన్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు, కాకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 3 వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి, 6 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు 10th పాస్ అయి ఉండి 3 years లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. దీంతోపాటు మోటార్ వెహికల్ సంబంధించి మీకు మోటార్ సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే
మీకు డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ హెవీ వెహికల్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. క్లియర్‌గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కోడ్స్, ఏజ్ క్లియర్‌గా ఇచ్చారు. మనకు టెక్నీషియన్ బి వచ్చేసరికి 18 నుంచి 35 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంది. మీకు బేసిక్ పే 21,700 అంటే లెవెల్ 3 అనేది మీకు వస్తుంది. ఆల్మోస్ట్ శాలరీ మీకు 45,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఫైర్‌మ్యాన్, కుక్కు, డ్రైవర్కి వచ్చేసరికి 19,900 అంటే ఆల్మోస్ట్ 35 వరకు మీకు వస్తుంది శాలరీ. ఇంకా ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్‌లోనే అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ ఫామ్ అనేది పంపించాల్సిన అవసరం లేదు. మీకు 1 మార్చ్ 2024 వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు అప్లై చేసినప్పుడు మీ మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోండి. మీ యొక్క రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్‌గా యూజ్ అయ్యే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు హాల్ టికెట్స్ అయినా, లేదంటే స్కిల్ టెస్ట్‌ది సంబంధించి హాల్ టికెట్ అయినా, ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ అయినా ఏవైనా సరే మీకు ఈమెయిల్ ద్వారా మాత్రమే వస్తాయి. మీకు త్రూ పోస్ట్ అనేది రాదు. మీరు అప్లోడ్ చేయాల్సిన ఫోటోస్ ఏంటంటే మీరు ఒక ఫోటోగ్రాఫ్‌ని అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, నాట్ ఎర్లియర్ దెన్ నాట్ ఓల్డర్ దెన్ 6 మంత్స్. సో సిగ్నేచర్ జేపీజీలో ఉండాలి 50-100 KB. అండ్ ఆల్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ కూడా ఉన్నవాళ్ళు, సపోజ్ ఎందుకంటే ఫీజు రీఫండ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎస్సీ, ఎస్టీ, డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ ఎనీ వన్ సర్టిఫికేట్. సో ఫోటో అనేది వెరీ క్లియర్గా ఉండాలి. మీకు సిగ్నేచర్ అనేది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లోనే ఉండాలి. వితౌట్ క్యాపిటల్ లెటర్స్ అనేది చూసుకోండి. ఇంకా అప్లికేషన్ ఫీజు 750 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీజు 250 రూపీస్ అయితే వాళ్ళు ఫీజు పే చేసుకుంటారు. రిమైనింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి పేమెంట్ రీఫండ్ అనేది వస్తుంది. ఇక్కడ అదే టెక్నీషియన్స్కి అయితే నాన్ రిఫండబుల్ 100 రూపీసే, రిమైనింగ్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ, డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చెప్పాం కదా, ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టెక్నీషియన్ బికి ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక టెక్నీషియన్ బికి అయితే ఫస్ట్ మొత్తం టెక్నికల్ బేస్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 80 క్వశ్చన్స్ ఉంటుంది టెక్నికల్ బేస్ సంబంధించి. తర్వాత దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఇందులో పాస్ క్రైటీరియా కూడా ఉంది. రిటర్న్ టెస్ట్కి వచ్చేసరికి మినిమం మార్క్స్ 32 రావాలి. స్కిల్ టెస్ట్ 50 రావాలి. 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు పిలవటం జరుగుతుంది. ఇది ప్రాసెస్. సో వీలైనంత వరకు త్వరగా అప్లై అయితే చేయండి. మీకు తర్వాత సర్వర్ వర్క్ అవ్వకపోయినా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు త్వరగా అప్లై అయితే చేసేయండి. ఇవన్నీ కూడా ఫైర్మ్యాన్కి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇది. సో దీన్ని ఫిల్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైర్మ్యాన్ అయితే. రిమైనింగ్ టెక్నీషియన్ సంబంధించి అయితే ఎటువంటి అప్లోడ్లు కూడా అవసరం లేదు. మీ యొక్క సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఇస్రోకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్, ఐటీఐ చేసిన వాళ్ళకి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. 35 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఇచ్చారు. యూఆర్కి, ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ వరకు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో 35, 38 ఇయర్స్ వరకు జాబ్ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేయండి. మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.